విశాఖలోని ఐబీపీ సెంచురియన్ క్లబ్ లో అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటిని ప్రశ్నించినందుకే తనను ఐబీపీ సెంచురియన్ క్లబ్ నుంచి సభ్యత్వం నుంచి తొలగించారని క్లబ్ మాజీ సభ్యుడు కె శివాజీ ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా క్లబ్ లో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. ఇదే విషయంపై విశాఖ పోలీస్ కమిషనర్ అధికారులకు ఫిర్యాదు చేశానని క్లబ్ మాజీ సభ్యుడు శివాజీ తెలిపారు. క్లబ్ లో ఉన్న సభ్యులతో తనకు ప్రాణహాని ఉందంటున్న శివాజీతో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. సెంచురియన్ క్లబ్ విశాఖలో ఎన్నో ఏళ్లుగా ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఈ సంస్థలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయని, ఆర్థిక లావాదేవీలు కూడా జరుగుతున్నాయని, అదేవిధంగా ఇదే విషయమే ప్రశ్నించినందుకు శివాజీ పూర్వ సభ్యులను తొలగించారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈ ఎన్నో ఏళ్ళుగా ఈ ప్రాంతంలోనే అదేవిధంగా ఉన్నటువంటి ఐబీపీ సెంచురియన్ సంస్థలోని కూడా ఎన్నో లావాదేవీలు జరుగుతున్నా కూడా ప్రశ్నించే నాదుడే కరువయ్యాడని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్న సంగతి నెలకొంది. ఏదేమైనా కూడా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి సంస్థను ప్రతిష్టను కూడా దిగజార్చేందుకు సభ్యులు కూడా తయారయ్యారని కూడా అతను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఐబీపీ సెంచురియన్ క్లబ్లో ఏం జరిగింది, ఏం జరగబోతుందనే విషయంపై మనతో పాటుగా శివాజీ ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్, అసలు చెప్పండి, ఐబీపీ సెంచురియన్ క్లబ్ అనే ప్రతి ఒక్క సామాన్య పౌరుడికి కూడా తెలిసే ఈ యొక్క సంస్థ, అలాంటిది ఈ సంస్థలోని ఏం జరుగుతుంది, అసలు మీకు ఏ విధమైన థ్రెట్ ఉంది? సార్, నన్ను క్రిమినల్ కేసు ఉంది సార్. సెంచరీ క్లబ్ వాళ్ళ మీద నేను ఒక కమిటీ మీద క్రిమినల్ కేసు కూడా ప్రైవేట్ కంప్లైంట్ పెట్టాను. పోలీసులు కేసు తీసుకోకపోతే వాళ్ళు చేసిన అరాచకాలన్నీ నేను పెట్టి ప్రైవేట్ కంప్లైంట్ పెట్టాను. కేసు విత్డ్రా అవ్వకపోతే నన్ను చంపేసి నీ బాడీ బీచ్లో కనిపిస్తుంది అని చెప్పి బెదిరిస్తున్నారు సార్. నెక్స్ట్, క్లబ్లో పేకాట 1,85,00,000 రూపాయలకి మన 2024-25 ఇయర్కి నా 1,85,00,000 రూపాయలు ఇన్కమ్ చూపించారు సార్. అది 5% ఆఫ్ ది టోటల్ రెవెన్యూ. అంటే ఇది కమిషన్ సార్. క్లబ్కి వచ్చిన కమిషన్ 1,85,00,000 చూపించారు సార్. ఈ క్లబ్కి బైలా ఈజ్ నాట్ అమెండెడ్, అమెండ్మెంట్స్ లేవు. 1967 నుంచి 2004 వరకు నాట్ ఈవెన్ ఒక సింగిల్ రిజిస్ట్రేషన్ సార్. కమిటీస్ కూడా రెన్యువల్ లేవు. 20 ఏళ్ళు, 40 ఏళ్ళు, 30 ఏళ్ళు, 10 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు వాళ్ళ ఇష్టం. ఎప్పుడు నచ్చితే అప్పుడు వెళ్ళి రెన్యువల్ చేయించుకుంటారు. వాళ్ళకి రెన్యువల్ చేసేస్తారు. 5 సంవత్సరాలు కంటిన్యూస్గా రెన్యువల్ లేకపోతే క్లబ్ మూసేయాలి. కానీ వాళ్ళని ఎవరు అడగరు. డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారిని అడిగితే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ సాటిస్ఫై అయితే రెన్యువల్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఎలా రెన్యువల్ చేస్తున్నారో తెలియదు. నెక్స్ట్, బార్ లైసెన్స్లు అవి ఇవ్వాలి అంటే అమెండ్మెంట్స్ రిజిస్ట్రేషన్ లేకుండా బార్ లైసెన్స్ ఇవ్వడానికి లేదు. అసలు యాక్టివిటీస్ ఏవి నడడానికి లేదు. అక్కడ ఏ యాక్టివిటీ ఉండడానికి లేదు. ఫీజు పెంచడానికి, మెంబర్షిప్ ఫీ పెంచడానికి లేదు. సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి కూడా లేదు, అమెండ్మెంట్స్ లేకపోతే పెంచిన సబ్స్క్రిప్షన్. అయినా సరే అవన్నీ జరుగుతున్నాయి సార్. క్లబ్లో పెంచుతున్నారు, తగ్గించేస్తున్నారు. టెన్నిస్ మెంబర్షిప్ 350 రూపాయలు ఉండేది సార్. దాన్ని వాళ్ళ 700 రూపాయలు చేశారు. ఎలా పెంచారు? అమెండ్మెంట్స్ లేవు కదా అంటే కూడా వాళ్ళు అడగరు. వాళ్ళకి అమెండ్మెంట్స్ అక్కర్లేదు సార్. నెక్స్ట్, మెంబర్షిప్ 1,00,000 రూపాయలు ఉండేది, 50,000 ఉండేది. దాని ముందు 25,000 ఉండేది, 15,000 ఉండేది. దాన్ని వాళ్ళు 5 లక్షలు చేశారు. లాస్ట్ ఇయర్ 4 లక్షలు, 5 లక్షలు అయిందని 4 లక్షలు చేశారు. దేనికి అమెండ్మెంట్స్ లేవు సార్. అమెండ్మెంట్స్ లేకుండా నడుస్తుంది క్లబ్. సార్, చూసుకుంటే ఈ సమస్యల్ని అడిగినందుకే మీ మీద థ్రెట్ ఇస్తున్నారా? దీనిపై మరిన్ని ఏమంటారు సార్? టెన్నిస్ కోర్టులో కార్లు ఎందుకు పెడుతున్నారు? పేకాట ఇంతమంది వచ్చి వందల మంది పేకాట కోట్ల రూపాయలు ఎందుకు తప్పు వ్యవహారం చేస్తున్నారు అన్నదానికే నన్ను సస్పెండ్ చేశారు సార్. తర్వాత టెర్మినేట్ కూడా చేశారు సార్. వాళ్ళు చేసిన బైలా ప్రకారం అసలు బైలా రిజిస్టర్డ్ కాదు సార్. కమిషనర్ గారికి ఆన్లైన్ కంప్లైంట్ ఇచ్చాం సార్, ప్లస్ వాట్సాప్ కంప్లైంట్ ఇచ్చాం సార్. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి త్రూ స్పందన కంప్లైంట్ ఇచ్చాం సార్ 24లో. దేనికి ఇప్పటి వరకు రెస్పాండ్ అవ్వలేదు సార్. లాస్ట్ ఇయర్ నవంబర్లో కమిషనర్ గారికి మెయిల్ కూడా పెట్టాం సార్ కంప్లైంట్. దేనికి ఇప్పటి వరకు మాకైతే స్పందన రాలేదు సార్. మమ్మల్ని ఎవరు అడగలేదు, మమ్మల్ని ఎంక్వైరీ చేయలేదు. ఎందుకని మమ్మల్ని అడగట్లేదో మరి. అయినా అన్ని ఎవ్రీథింగ్ అక్కడ పర్ఫెక్ట్గా ఉన్నాయనుకుంటున్నారో. అమెండ్మెంట్స్ లేవు అని ఇచ్చిన ఆర్టీఐ ప్రకారం అయితే క్లబ్ నడవటానికి అయితే లేదు సార్. వాళ్ళు ఇచ్చిన రూల్సే. వాళ్లే బైలా కూడా బైలా రిజిస్టర్ అవ్వకపోతే ఎలాగా అని చెప్పి ఒక రూల్ ఇచ్చారు. ఆ రూల్ ప్రకారం అయితే అసలు క్లబ్ నడవకూడదు. సార్, మిమ్మల్ని ఇప్పుడు తొలగించినప్పటికీ కూడా ఐబీపీ సెంచురియన్ క్లబ్ తరపు నుంచి మీరు ఈ నిబంధనల మీద పోరాడుతున్నారు. అయితే భవిష్యత్ కాలంలోని దీనిపై మీరు ఏం కోరుకుంటున్నారు? సార్, అక్కడ కొన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతుంది. కొన్ని ఇదివరలో కూడా కంప్లైంట్స్ ఉన్నాయి సార్. మా ఫ్యామిలీలో నాశనం అయిపోయాయని చెప్పి ఒక 10 ఏళ్ళ కిందట 15 ఏళ్ళ కిందట కంప్లైంట్లు ఉన్నాయి. వాళ్ళందరినీ తీసుకెళ్లారు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు, కోర్టులకు కట్టారు, కోర్టుల నుంచి బెయిల్ తీసుకొని వచ్చారు. వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్లే కంప్లైంట్లు ఇచ్చినవి కూడా ఉన్నాయి. చాలా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి సార్.
దీన్నైనా సరే సిపి గారు కొంచెం పట్టించుకొని, సిపి గారో ఎవరో సర్టన్ డిపార్ట్మెంట్ ఎవరైతే వాళ్ళు పట్టించుకొని కొంచెం దీన్ని రెక్టిఫై చేస్తారని ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఇవన్నీ చెప్పడం అవుతుంది సార్. ఇది పరిస్థితి. ఇక్కడ ఐబీపీ సెంచరియన్ క్లబ్ ఎన్నో ఏళ్ళుగా ప్రతిష్టాత్మకంగా ఉన్నది కానీ ఇందులో ఎన్నో అనైతిక శక్తులు, అదేవిధంగా పర్మిషన్ లేకుండా ఎన్నో ఇటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయని కూడా చెప్తున్న పరిస్థితి శివాజీ. ఏదేమైనా కూడా భవిష్యత్ కాలంలోని దీన్ని పూర్వవైభవం తీసుకునేందుకు కాదు, ఆ ప్రాంతంలో కూడా అభివృద్ధి కూడా నేను తోడ్పడతానని, అంతేకాదు నన్ను తొలగించినంత మాత్రాన్ని నేను ఏమాత్రం కూడా వెనుతిరిగేది లేదని, నాకు ప్రాణరక్షణ కల్పించాలని కూడా పోలీసులకు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదని కూడా చెప్తున్న పరిస్థితి శివాజీ గారు చెప్తుంది. కెమెరామెన్ అరుణ్తో నరసింహ, ప్రైమ్ 9 విశాఖపట్నం.